గత వైసీపీ హయాంలో పనులు లేక అల్లాడిన భవన నిర్మాణ కూలీలు కూటమి ప్రభుత్వంలో హాయిగా పనులు చేసుకుంటున్నారు. వైసీపీ పాలనలో ఇసుక ధర ఆకాశానంటేలాగా పెరగడంతో నిర్మాణ రంగం పాతాళానికి పడిపోయింది. ఇల్లు గడవక కూలీలు పస్తులుండేవారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వడంతో నిర్మాణ రంగం పుంజుకుంది. రాజధాని నిర్మాణం శరవేగంగా జరగడంతో పని బాగా దొరుకుతుందంటున్న విజయవాడలోని కూలీలతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. బెజవాడలోని బెన్ సర్కిల్ కూలీలకు అడ్డాగా ఉంటుంది. గత ప్రభుత్వంలో పనులు లేక విలవిలలాడినటువంటి కూలీలు ఇప్పుడు నెమ్మదిగా విజయవాడ నగరంతో పాటు రాజధాని ప్రాంతంలో పనులు మొదలవడంతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కలకలలాడుతుంది. అయితే వారికి ఎటువంటి పనులు ఉంటున్నాయి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందన్న విషయాలు వారి మాటల్లోనే తెలుసుకున్నాం. గతంలో ఇంకా చాలా బాధపడేవాళ్ళం, ఉసుకే దొరక్క పనులు దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు కొంచెం పని తక్కువ ఉంది కానీ దొరికిన వాళ్ళకి బాగానే పని దొరుకుతుంది, వెళ్ళిపోతున్నాం. మేము టైల్స్ మేస్త్రి, ఇదివరకు ఖాళీగా ఇంట్లో పడుకునే వాళ్ళం. ఇప్పుడు వారానికి పర్వాలేదు, వారంతా చేస్తున్నాం, ఒకరోజు సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వర్క్ పర్వాలేదు, కొంచెం మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఇంకా 2-3 నెలలు మంచి డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను. గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. మాకు గతంలో పనులు తక్కువగా ఉన్నాయి, చాలా డల్గా ఉన్నాయి. అప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు బాగున్నాయి. అంటే ప్రజెంట్ రాజధాని ఎక్కడ తెలియదు కదా అంతకుముందు, ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది కదా, మాకైతే పనులు బాగున్నాయి. ఇప్పుడు ఇన్నాళ్ళ మీద చెప్పి పనులు ఉంటాయి సార్, అప్పటి మీద పనులు ఉంటాయి బాగానే ఉంటాయి, పనులు కూడా సాగుతున్నాయి. ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందిగా ఉండే పనులు సరిగ్గా ఉండి, కొన్ని ఎవరికి పనులు ఉంటాయి. కూలి ఇప్పుడు తొలి మీద ఇప్పుడు డబ్బులు కూలీలు పెరిగాయి, మనిషికి 100-200 పెరిగాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పనుల విషయం కాడికి వస్తే పనులు అయితే ఇప్పుడు అందరూ కమ్మగా పని చేసుకుంటున్నారు, కమ్మగా రూపాయి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఇబ్బందులు అంటే అప్పటికిప్పుడు ఇబ్బందులైనా సరే ఏదైనా సరే అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడే బాగుంది, అందరం పని చేసుకుంటున్నాం. అప్పుడు ఇళ్ళకాడ కూర్చునే వాళ్ళం, ఇప్పుడు కష్టపడి పని చేసుకుంటున్నాం, రూపాయి పట్టుకెళ్తున్నాం ఇళ్ళకి. ఫస్ట్లో అంటే ఒక 6 నెలలు కొద్దిగా డౌన్గా ఉంది, తర్వాత ఇసుక ఫ్రీ ఉచితంగా వచ్చాక పనులన్నీ బాగానే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంతా మంచిగానే ఉంది, వర్కర్లకి, లేబర్కి, మేస్త్రులకి మంచిగానే జరుగుతుంది పని. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక అప్పుడు 8,000 ఉండేది, 7,000 ఉండేది, ఇప్పుడైతే ఫ్రీగా వస్తుంది. రావటం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కాబట్టి ఇసుక ఉచితంగా వస్తుంది కాబట్టి పనులు కూడా బాగానే సాగాయి. ఇంతకుముందు పనులు తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఇసుక రేటు తగ్గడం మూలంగా పనులు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇసుక తగ్గడం వల్ల బిల్డింగ్లు కట్టించుకునే వాళ్ళు కూడా ఇంకా ముందుకు వస్తున్నారు, పనులు ఉంటున్నాయి మాకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెజవాడ నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా కూలీలకు పనులు సమృద్ధిగా దొరుకుతున్నాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందని, ఇక్కడ వారానికి 6 రోజులు పని దొరుకుతుందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ BNRతో కృష్ణం నాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ.